మీ అందరికీ ఒక మొక్కను చూపిస్తున్నాను. చాలామంది చాలా చోట్ల చూసే ఉంటారండి. 3-4 రంగుల్లో గుత్తులుగా పువ్వులను అందించే మొక్క అండి ఇది. అయితే పువ్వులు కాయలు కాయాల్సిన సమయం వచ్చినప్పుడు మొక్క మొరాయిస్తే కాస్త అటువంటి మొక్కలను గమనించి కుండీల్లో విస్తారంగా విస్తరించిన వేర్లను కాస్త తగ్గించుకోవాలి. తిరిగి యథావిధిగా మొక్కను విశాలమైన కుండీలోనికి మార్చుకోవాలి. ఎందుకంటే మనకి మొక్క పెరుగుతున్న దశలో కుండీ చిన్నదిగా మారి వేర్లు అక్కడికక్కడే ముడిపడి ఇబ్బందికర పరిస్థితిని మొక్క ఎదుర్కొంటుంది. కాబట్టి ఇదిగోండి, ఇలా జాగ్రత్తగా తీసి వేర్లనన్నీ సరిచేసి తిరిగి వేరే కుండీలోకి మారుస్తున్నాం. కాబట్టి కొమ్మల భారాన్ని కూడా తగ్గించుకోవాలి. అంటే ఒకే ఒక కొమ్మతో తిరిగి ఇలా వేరే కుండీలో వేసుకుంటే వారం తిరిగేలోపు చిగురులతో చిగురించి గుత్తు పువ్వులతో చక్కగా ఫలిస్తుంది.